అందరికీ నమస్కారములు. సంస్కృత కార్యక్రమం 6వ రోజు. కృత్యం 1. నెమలి పెంచంలో గల అక్షరాలతో మొదలయ్యే పదాలు రాద్దాం. చూడండి, ఇక్కడ నెమలి చూసారా, పెంచం, పెంచం. ఈ పెంచంలో అక్షరాలు ఉన్నాయి కదా పిల్లలు. ఈ అక్షరాలతో మీరు నేను కొన్ని పదాలు తయారు చేశాను. మీకు తెలిసిన పదాలు రాయండి పిల్లలు. కృత్యం 2. చిత్రాల ఆధారంగా కింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థాలకు సున్నా చూడదాం. చూడండి పిల్లలు, బొమ్మలు ఇచ్చాడు, బొమ్మల పేర్లు ఇచ్చాడు, వాటి అర్థాలకి ఈ విధంగా సున్నా చుట్టమని చెప్తున్నాడు. ఉదాహరణ చూడండి, ఖరం అంటే గాడిద, నఖం అంటే గోరు, ఝషం అంటే చేప, ఘటం అంటే కుండ. ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు పదాలు పిల్లలు. నెక్స్ట్ కృత్యం 3. కింది గళ్ళలో అక్షరాలను చదివి నంబర్కి సరిపడే అక్షరాలు గుర్తించి రాద్దాం. ఇక్కడ 3, 4 అక్షరాలు ఏమిటి అన్నాడు. 3 అక్షరం ఏమిటి? థ. 4 అక్షరం ఏంటి? ధ. ఈ విధంగా రాయాలి పిల్లలు. 7, 8 అక్షరాలు ఏమిటి అన్నాడు. 7 రా, 8 ఠ. ఈ విధంగా రా, ఠ రాయాలి పిల్లలు. 7, 3, 5 అక్షరాలు కలిపి చదవండి అన్నాడు. 7 రా. అలాగే 3 అక్షరం ఏముంది పిల్లలు? థ. 5ది 0 కలిపితే రథం. 4, 7 అక్షరాలు కలిపి చదవండి. 4 అక్షరం ఏంటి? ధ. 7 అక్షరం రా కలిపితే ధర. 1, 5, 6 అక్షరాలు కలిపి చదవండి. 1ది ఢ, 5 0, 6ది క, ఢంక. ఈ విధంగా 6వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.